ఓకే, సో టుడే ఈ క్లాస్లో మనం వచ్చి యూనిట్ 1లో సి రీడింగ్ ఏ లెటర్ టు ఏ ఫ్రెండ్. సో లెటర్ టు ఏ ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్కి రాస్తున్నాడు లెటర్. సో ఆ లెటర్ కంటెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో లెటర్ తనకి దేని గురించి రాశాడు మనం ఈ లెసన్లో సో హౌ టు రైట్ ఏ లెటర్ రైటింగ్ అని కూడా అనుకోవచ్చు. సో ఎందుకంటే ఒక ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నాడు, లెటర్ రైటింగ్ అనేది ఎలా రాయాలి, సో దాని ఫార్మేట్ ఏంటి చూద్దాం. చూడండి, ఏ లెటర్ టు ఏ ఫ్రెండ్, హైదరాబాద్ 12/11/2012. సో డియర్ సురేష్కి రాస్తున్నారు. ఎవరు? రమేష్. ఏమని రాస్తున్నారో చూడండి. దిస్ ఈజ్ రమేష్, నేను రమేష్ని. ఐ అపాలజైజ్ ఫర్ నాట్ మీటింగ్ యూ డ్యూరింగ్ యువర్ విజిట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. సో లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను నిన్ను మీట్ అవ్వలేదు, ఐఎమ్ సో సారీ అని చెప్తున్నాను. ఎవరు? రమేష్. ఎవరికి? సురేష్కి చెప్తున్నాడు. ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఇన్ మై ఆఫీస్. సో నా ఆఫీస్లో మీటింగ్ ఉండడం వల్ల నేను నిన్ను మీట్ అవ్వలేకపోయాను. ఐ అపాలైజ్, నన్ను క్షమించు అని చెప్తున్నాడు. ఐ రిమెంబర్ హౌ వీ ఎంజాయ్డ్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇన్ మణికొండ విలేజ్. సో మణికొండ అనే విలేజ్లో వీళ్ళు ఇద్దరు చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు బాగా ఎలా ఎంజాయ్ చేసేవారో ఒకసారి గుర్తు తెచ్చుకొని రాస్తున్నాడు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట సురేష్ రమేష్ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఎవ్రీ డే వీ ప్లేడ్ టుగెదర్ ఇన్ అవర్ గార్డెన్. సో వాళ్ళిద్దరూ ఏంటంట, గార్డెన్లో ప్రతిరోజు ఆడుకునేవారు. అవర్ ఫ్యామిలీ వాజ్ వెరీ బిగ్. సో వాళ్ళది పెద్ద ఫ్యామిలీ. దేర్ వర్ 12 మెంబర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మొత్తం ఎంతమంది? 12 మెంబర్స్ ఉండేవారు వీళ్ళ ఫ్యామిలీలో. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ ఇన్ ద మూన్ లైట్. అవర్ గ్రాండ్ మా యూజ్ టు గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్. సో వీళ్ళు నైట్ టైం కూడా మూన్ లైట్లో దే ప్లేడ్ ఇన్ ఏ మూన్ లైట్ అండ్ అవర్ గ్రాండ్ మా యూజ్ టు గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్. సో వీళ్ళ గ్రాండ్ మదరు ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్ ఇస్తూ ఉండేది. ఎవరికి? సురేష్ అండ్ రమేష్ ఇద్దరు కూడా. ఓకే, సో ఏం చెప్తున్నారు? ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ ఇన్ ద మూన్ లైట్లో ఆడుకోవడం. అవర్ గ్రాండ్ మా యూజ్ టు గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్. సో ఫ్రూట్స్ బిస్కెట్స్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఇచ్చేది అంట. అవర్ గ్రాండ్ పా యూజ్ టు టెల్ అస్ ఫెయిరీ టేల్స్ అబౌట్ ద ప్రిన్సెస్, వారియర్స్ అండ్ ద విలేజ్ బాయ్స్. సో వాళ్ళ గ్రాండ్ మదరు వాళ్ళ గ్రాండ్ పా, సో గ్రాండ్ మా ఏమో ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్ ఇచ్చేది, గ్రాండ్ పా ఏమో స్టోరీస్ చెప్పేవాడు. ఏంటి? ఫెయిరీ టేల్స్ ఎలాంటివి? అబౌట్ ప్రిన్సెస్ గురించి, వారియర్స్ అండ్ ద విలేజ్ బాయ్స్. సో అలాంటి స్టోరీస్ చెప్పేవాడు గ్రాండ్ పా. సో నౌ ఐ ఆమ్ వర్కింగ్ అట్ మైక్రోసాఫ్ట్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, హైదరాబాద్. చూడండి, సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో. యాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్, ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్గా మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నాడు. సో ఇదంతా ఎవరు రాస్తున్నారంటే రమేష్ రాస్తున్నాడు సురేష్కి. ఇప్పుడు వర్క్ చేసేది ఎవరంటే రమేష్. ఎక్కడ? హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు యాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్గా. ఓకే, ఐ ఆమ్ మ్యారీడ్ అండ్ వీ హ్యావ్ ఏ చైల్డ్. సో తనకి ఏమైంది? మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా ఉన్నారు, పిల్లోడు ఉన్నాడు. మై వైఫ్ వర్క్స్ అట్ డెల్ హైదరాబాద్ యాజ్ ఏ సిస్టమ్ అనలిసిస్ట్. సో వీళ్ళ రమేష్ వాళ్ళ వైఫ్ కూడా వర్క్ చేస్తుంది ఎక్కడ? డెల్ కంపెనీలో, అది కూడా హైదరాబాద్లోనే, యాజ్ ఏ సిస్టమ్ అనలిసిస్ట్గా వర్క్ చేస్తుంది. యూ నో సిటీ లైఫ్ ఈజ్ క్వైట్ బిజీ. సో సిటీ లైఫ్ అంటే చాలా బిజీగా ఉంటుంది. సో మనలాగా ఒక టైంకి ఇలాగ మనం మాట్లాడుకో, సిటీ లైఫ్ చాలా బిజీ అండి. ఎలా ఉంటుందంటే మనం లేవడమే పాపం, లేస్తే ఇంకా వర్క్కి రెడీ అవ్వడం, వర్క్కి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చేటప్పటికి 7-8 అవుతుంది ఆల్మోస్ట్గా. ఇంకా డే అంతా అలాగే గడిచిపోతుంది. చాలా బిజీగా ఉంటుంది, నీకు తెలుసు కదా సిటీ లైఫ్ అని చెప్తున్నాడు. వీ స్టార్ట్ ఇన్ ద మార్నింగ్, లీవ్ అవర్ చైల్డ్ అట్ బేబీ కేర్ సెంటర్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ విత్ ఫేడెడ్ ఫేసెస్. ఏమవుతుందంట? మేము మార్నింగ్ స్టార్ట్ అవుతాం, ఎర్లీ మార్నింగ్. వీళ్ళు 6-7 కల్లా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతారు. ఆఫీస్ 9కి 10కి అయినా, ఎందుకంటే వెళ్ళే టైంకి ఆ టైం అవుతుంది ఆ ట్రాఫిక్లో. ఏమవుతుందంట? లీవ్ అవర్ చైల్డ్ అట్ బేబీ కేర్ సెంటర్. సో వీళ్ళ పిల్లోని ఏం చేస్తారు? బేబీ కేర్ సెంటర్లో వదిలేసి అండ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ విత్ ద ఫేడెడ్ ఫేసెస్. సో ఆ కేర్లో వదిలేయడం, ఈవినింగ్ వచ్చేటప్పుడు వీళ్ళు తీసుకురావడం. ఎలాగా? ఫేడెడ్ ఫేసెస్. ఫేడెడ్ అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు చాలా ఫ్రెష్గా వెళ్తారు, నీట్గా రెడీ అయ్యి అన్నీ వెళ్తారు. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే నీరసంగా. ఫేడెడ్ అంటే
పాలిపోవడం అంటారు చూసారా, అలా అంటారు. అంటే బాగా నీరసంగా ఇంకా టైర్డ్ అయిపోవడం. వీ హార్డ్లీ ఫైండ్ టైమ్ టు సిట్ టుగెదర్. సో వీ హార్డ్లీ ఫైండ్ టు సిట్ టుగెదర్ ఏమంటున్నారు, మేము కలిసి కూర్చోవడం కూడా, అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ, హార్డ్లీ చాలా రేర్, తక్కువ అని చెప్తున్నారు. హౌ డిస్కస్టింగ్ we work with computers, think like computers and live like computers, we have forgotten our family. సో ఏమని చెప్తున్నారంటే హౌ డిస్కస్టింగ్, ఎంత దారుణం అంటే, అంటే ఎంత దారుణం అని చెప్తున్నాడు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే వీ వర్క్ విత్ కంప్యూటర్స్, మేము కంప్యూటర్స్తో వర్క్ చేస్తాం. థింక్ లైక్ కంప్యూటర్స్, కంప్యూటర్స్ లాగా థింక్ చేస్తాం. అండ్ లివ్ లైక్ కంప్యూటర్స్, కంప్యూటర్స్ లానే ఉండడం కూడా దానిలాగే ఉంటున్నాం. అంటే ఒక మిషన్ లైఫ్లా ఉంది. ఏదో ఇప్పుడు మనం మనం మన టౌన్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మండపేటలో కానీ, ఏదైనా విలేజ్లో కానీ కొన్ని చోట్ల కొంచెం మాట్లాడుకోవడానికి ఎలా ఉన్నారా ఏంటి ఎలా చేస్తున్నారో అని మాట్లాడుకుంటాం, అవునా కదా. సో సిటీలో ఏంటంటే చాలా రేర్, వాడి కనిపించిన మాట్లాడేంత టైం కూడా ఉండకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి మాట్లాడతాం. మ్యాక్సిమం మనం ఇప్పుడంతా ఫోన్లోనే మాట్లాడుతున్నాం, అవునా కదా. చాలా వరకు ఫోన్లో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అలాగే మాట్లాడుకుంటాం. సో వీ హ్యావ్ ఫర్గెటన్ అవర్ ఫ్యామిలీ. సో మొత్తం అంతా కంప్యూటర్ మీద వర్క్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అంతా ఇంకా మిషన్ లాగా ఉంది, ఒక కంప్యూటర్ లాగా ఉంది మా లైఫ్. సో ఏమంటున్నాడు, మేము మా ఫ్యామిలీని మర్చిపోయాం. ఐ రిమెంబర్ హౌ వీ ప్లేడ్ గిల్లిదండ, హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ. సో ఈ లెటర్ రాస్తూ ఏం చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు చిన్నప్పుడు ఎలా మనం ఉండేవాళ్ళం, ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఎలా ఉన్నాను నేను జాబ్ చేస్తున్నప్పుడు. సో వీళ్ళు ఆడుకునే గేమ్స్ కూడా చూడండి, గిల్లిదండ, హైడ్ అండ్ సీక్ అండ్ కబడ్డీ ఆడుకునేవాళ్ళమని గుర్తు చేస్తున్నాడు. వీ వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్ ఎవ్రీ సండే. సో ఏమైందంట చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి, ప్లే అండ్ గిల్లిదండ, హైడ్ అండ్ సీక్ అని చెప్పాడు. సో వీ వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ అవర్ లోకల్ ట్యాంక్ ఎవ్రీ సండే. సో వాళ్ళు ఏం చేసేవారంట, ఎవ్రీ సండే లోకల్ ట్యాంక్ అంటే ఒక పాండ్లా ఉండే దాంట్లో వెళ్ళి స్విమ్ చేసేవారు ట్యాంక్లో. హియర్ వీ లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ వేర్ దెర్ ఈజ్ నో రూమ్ టు ప్లే. సో సిటీలో తెలిసిందే కదా, ఒక అపార్ట్మెంట్స్లో ఉంటారు, అపార్ట్మెంట్లో పక్క వాళ్ళని మాట్లాడుకోరు, పక్క వాళ్ళతో మాట్లాడడానికే టైం ఉండదు, ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది. అవర్ ఫ్లాట్ ఈజ్ అవర్ వరల్డ్ జస్ట్ లైక్ ఏ వెల్ ఫర్ ఏ ఫ్రాగ్. వాళ్ళ ఫ్లాటే వాళ్ళకి ప్రపంచం, ఇంక వెళ్ళడం రావడం. ఏమని కంపేర్ చేస్తున్నాడంటే రమేష్ చూడండి, జస్ట్ లైక్ ఏ వెల్ ఫర్ ఫ్రాగ్. వెల్ అంటే నూతిలో ఉన్న కప్పలా ఉందని, వాళ్ళ లైఫ్ అలా ఉందని చెప్తున్నాడు. నూతిలో ఉన్న కప్పలా అంటే ఇంకా ఆ సరౌండింగే కదా ఉండాలి, ఇంక ఎటు పోవడానికి ఉండదు, నూతిలో కప్పలాగా. సో ద వరల్డ్ రిమైన్స్ అన్హీడెడ్. హౌ హ్యాపీ వీ వర్ ఇన్ అవర్ స్కూల్. సో ఎలా ఉందంటే నేను ఇప్పుడు లైఫ్ ఎలా ఉందంటే నేను అంత లైఫ్ ఇంతకు ముందు ఉన్నట్టుగా లేదు అని చెప్తున్నాడు. హౌ హ్యాపీ వీ వర్ ఇన్ అవర్ స్కూల్. మనం స్కూల్లో ఎలా ఉండేవాళ్ళం ఎంత హ్యాపీగా. వీ యూజ్ టు సిట్ ఇన్ ద సేమ్ రో, డిడ్ ఆల్ ద వర్క్ టుగెదర్ అండ్ టుక్ పార్ట్ ఇన్ ద ఈవెంట్స్. సో ఏం చేసేవాళ్ళంట, స్కూల్లోని వీళ్ళు ఒకే రోలో కూర్చునేవారంట. ఎవరు, ప్రజెంట్ సురేష్ రమేష్ అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక లైన్లో కూర్చునేవారు ఒకే రోలో క్లాస్లో. అండ్ డిడ్ ఆల్ ద వర్క్ టుగెదర్. సో వర్క్ అందరూ కలిసి చేసుకునేవారు, ఏ వర్క్ అయినా స్కూల్లో ఉన్నప్పుడు. అండ్ టుక్ పార్ట్ ఇన్ ద ఈవెంట్స్. సో ఏదైనా ఈవినింగ్స్ కలవడం, ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినా, వాళ్ళకి ఆడుకున్నా, వాళ్ళు హోంవర్క్ చేసినా, ఏం చేసినా కలిసి చేసేవాళ్ళు. I remember how Padmanabhaiya sir, our class teacher, appreciated us when we got first prize in district science fair. సో వాళ్ళ సార్ గురించి గుర్తు చేసుకుంటున్నాడు. ఎవరు, పద్మనాభయ్య సార్, క్లాస్ టీచర్ అనమాట. ఏం చేశారంటే అప్రిషియేట్ చేశారు ఎవరిని, రమేష్ని. ఎందుకు అప్రిషియేట్ చేశారంటే వీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్. సో రమేష్ గాట్ ఏ ఫస్ట్ ప్రైజ్ ఇన్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్, సైన్స్ ఫేర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అప్రిషియేట్ చేశారు వాళ్ళ పద్మనాభయ్య సార్. ఐ రిమెంబర్ హౌ వీ వెంట్ ఆన్ ఏ పిక్నిక్ టు కోయిల్ సాగర్. సో వీళ్ళందరూ కలిసి కోయిల్ సాగర్కి పిక్నిక్ వెళ్ళారు. దే వెంట్ టు కోయిల్ సాగర్ ఫర్ ఎ పిక్నిక్. దేర్ వీ వెంట్ బోటింగ్.
సో అక్కడ కోయిల్ సాగర్లో బోటింగ్కి వెళ్ళారు. బోటింగ్ అంటే తెలుసు కదా, బోట్లో వెళ్తారు. సో అవర్ టూర్ టు శ్రీశైలం వాజ్ మెమరబుల్. సో కోయిల్ సాగర్, శ్రీశైలం కూడా వెళ్ళారు. శ్రీశైలంలో మర్చిపోలేని మెమరబుల్ అని చెప్తున్నాడు శ్రీశైలం టూర్. స్టిల్ ఐ రిమెంబర్ ద గ్రీన్ హిల్స్ ఫుల్ ఆఫ్ ట్రీస్ దట్ ఆల్మోస్ట్ టచ్డ్ ద స్కై. సో అక్కడ ట్రీస్ని వాళ్ళు మర్చిపోలేకపోయింది, ఎందుకంటే ఆ ట్రీస్ చాలా పొడుగ్గా ఉన్నాయని చెప్తున్నాడు. ఐ రిమెంబర్ ద రోరింగ్ ఆఫ్ ద కృష్ణా రివర్ ఎట్ ద డ్యామ్. సో అక్కడ కృష్ణా రివర్ స్ట్రీమింగ్ అవుతుంటుంది. అది స్ట్రీమింగ్ అంటే ఫ్లో అవుతుంటుంది, ఫ్లోటింగ్ వచ్చే సౌండ్స్, ఆ సౌండ్ కూడా చెప్తున్నాడు. దెర్ ఈజ్ నథింగ్ హియర్. సో ఇప్పుడు అవన్నీ లేవు అప్పుడు ఉన్నట్టుగా. ఐ వండర్ అట్ మై చైల్డ్స్ సైలెన్స్. సో వాళ్ళ పిల్లవాడు కూడా ఎలా ఉన్నాడంటే చాలా సైలెన్స్గా. హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ప్లేస్ గేమ్స్. సో వీళ్ళు ఎలాగైతే ఉన్నారో వాళ్ళ పిల్లవాడు కూడా అలాగే తయారవుతాడు, అంతే కదా. వీళ్ళు వర్క్లో ఎలా ఉన్నారు ఇప్పుడు, మొత్తం ప్రతిదీ రమేష్ కంప్యూటర్తో ఉంటున్నాడు, వీళ్ళ వైఫ్ కంప్యూటర్తోనే వర్క్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళ చైల్డ్ ఏం చేస్తాడు, కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నాడు. ఇంకా వేరే ఆటలు ఆడుకోవడం కానీ, ఒకరితో కలవడం కానీ, మాట్లాడడం కానీ ఏమీ లేదు. సో అది కూడా రాస్తున్నాడు ఇక్కడ, మెన్షన్ చేశాడు ఆయన. హీ ఆల్వేస్ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ప్లే గేమ్స్, నెవర్ కేరింగ్ ఫర్ ఎనీ వన్. సో ఎవరిని పట్టించుకోడు, ఓన్లీ కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్స్ ఆడుకోవడమే. ఐ రిమెంబర్ ద హ్యాపీ మూమెంట్స్ వెన్ అవర్ అంకుల్ విజిట్స్ అస్. సో వీళ్ళ అంకుల్ కూడా విజిట్ చేశారని చెప్తున్నాడు, అంటే వీళ్ళ అంకుల్ కూడా గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళ స్కూల్ డేస్లో వాళ్ళ పద్మనాభేశాన్ని గుర్తు చేసుకున్నాడు, వాళ్ళ శ్రీశైలం టూరు, కోయిల్ సాగర్ టూరు అన్నీ చెప్తున్నాడు. హౌ వీ ఎంజాయ్డ్ దీపావళి, స్టిల్ ఐ హియర్ ద సౌండ్స్ ఆఫ్ క్రాకర్స్. ఐ కెన్ సీ ద రాకెట్స్ ఫ్లయింగ్ ఇన్ టు ద స్కై మేకింగ్ ద నైట్ ఫుల్ ఆఫ్ లైట్. సో దీపావళి రోజున రాకెట్స్ వేయడం, వాటి నుంచి వచ్చే స్పార్కిల్స్, ఆ సౌండ్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. వేర్ ఆర్ దోస్ డేస్. సో ఆ రోజులన్నీ ఎక్కడికి పోయో తెలియదు నాకు. మై చైల్డ్ డజంట్ నో హిజ్ అంకుల్ ఆర్ ఆంట్. సో వీళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళ అంకుల్ ఇంటికి, వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళి దీపావళి రోజున క్రాకర్స్ కాల్చడం చేసేవారు. సో ఇప్పుడు వీళ్ళ చైల్డ్కి, రమేష్ యొక్క చైల్డ్కి ఏంటంటే వాళ్ళ అంకుల్ ఎవరో తెలియదు, వాళ్ళ ఆంటీ ఎవరో కూడా తెలియదు, అంత బిజీగా వాడు కంప్యూటర్ ముందు కూర్చుని ఆడుకోవడం. ఫర్ హిమ్ అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. తనకేంటంటే అంకుల్ అండ్ నైబర్ ఆర్ ద సేమ్. సమ్ టైమ్స్ ఐ థింక్ ఆఫ్ అవర్ చైల్డ్ డేస్, ఐ థింక్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వీ మిస్డ్ దెమ్. సో వీళ్ళ చైల్డ్కి ఏమైనా ఉంది, ఒకరితో వెళ్ళి కలవడు, ఏంటి పక్కింటి వాళ్ళు కూడా కలవడు. సో ఇంకా వాడికి వీళ్ళ అంకులు వీళ్ళ ఆంటని ఇంకా వెళ్ళడం కానీ చేయడం కానీ చేయడు కదా, ఇంకా కంప్యూటర్ ముందే కూర్చొని ఆడుకుంటున్నాడు. వీ మిస్డ్ దెమ్. సో అలా చెప్తూ, సో మన అంకుల్ని, మన ఇంటికి వెళ్ళి అంకుల్ని, ఆంట్ని, గ్రాండ్ పేరెంట్స్ని, బ్రదర్స్ని మేము అందరం మిస్ అవుతున్నాం అనుకుంటున్నాడు. వీ మిస్డ్ ద జాయ్ ఆఫ్ ద ఫ్యామిలీ, వీ మిస్డ్ ద కంపెనీ, వీ మిస్సింగ్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ బిజీ లైఫ్. సో ఈ జాబ్ వచ్చిన తర్వాత, మ్యారేజ్ అయ్యాక, ఒక చైల్డ్ వచ్చిన తర్వాత, ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ నేను మిస్ అవుతున్నాను అని చెప్తున్నాడు. సురేష్, ఐ డోంట్ నో వేర్ దోస్ గార్డెన్స్ హ్యావ్ గాన్. సో మనం ఉన్నప్పుడు గార్డెన్స్ ఇప్పుడు లేవు. దోస్ ఫెయిరీ టేల్స్, దోస్ ఫ్రూట్స్, దోస్ వర్డ్స్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్, వీ హ్యావ్ లాస్ట్ అవర్ రియల్ లైఫ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్. సో అప్పుడున్నట్టుగా ఇప్పుడు లేదు, ఇప్పుడున్న వరల్డ్ వేరు, అప్పుడున్న వరల్డ్ వేరు, చాలా అన్నీ మిస్ అవుతున్నామని చెప్తున్నాను. ఎనీ హౌ ఐ ఆమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ టైమ్ టు రైట్ టు యూ. ప్లీజ్ కమ్ టు మీ, లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్ డేస్ ఆఫ్ జాయ్. సో సరే, ఎనీహౌ ఏదోలా అయింది. ఐ ఆమ్ హ్యాపీ టు, ఐ హ్యావ్ ఫౌండ్ టు రైట్ లెటర్ టు యూ. సో నీకు లెటర్ రాసేంత టైం దొరికింది. ఐ ఆమ్ సో హ్యాపీ. ప్లీజ్ కమ్ టు మీ, లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. సో ఏం చెప్తున్నాడు, ప్లీజ్ కమ్ టు మీ. సో నన్ను మీట్ అవ్వు. సో ఏమని చెప్తున్నాడు, లెట్స్ రిమెంబర్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఆఫ్ జాయ్. సో నువ్వు కూడా నాకు రిప్లై కానీ నన్ను మీట్ అవ్వని చెప్తున్నాడు. సో మన చైల్డ్హుడ్ డేస్లో ఉన్న మనం గడిపిన రోజులు, ఆ హ్యాపీనెస్, సో మళ్ళీ గుర్తు చేద్దామని చెప్తున్నాడు. సో ఏమని చెప్పాడంటే, ఇవంతా రాసిన తర్వాత, యువర్ లవింగ్ ఫ్రెండ్ రమేష్. సో రమేష్ సురేష్కి రాశాడు, సురేష్ని రిప్లై ఇమ్మని. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకు ఫీల్ అయ్యాడు రమేష్, నాకు లెటర్ రాసే అంత టైం దొరికింది నీకు,
సో మన చైల్డ్హుడ్ డేస్లో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రమేష్ తన బిజీ లైఫ్ గురించి రాశాడు, తన చైల్డ్హుడ్ డేస్లో ఉన్న మెమరీస్ గురించి రాశాడు. చైల్డ్హుడ్ డేస్లో ఎలా ఉండేవాడు, ఇప్పుడు వాళ్ళ పిల్లోడు ఎలా ఉన్నాడు, వాళ్ళ చైల్డ్ చాలా బిజీగా ఉన్నాడు. ఓకే, అవన్నీ వాళ్ళు మిస్ అవుతున్నామని రమేష్ సురేష్కి రాశాడు. సురేష్ని రిప్లై అన్నాడు, దిస్ ఈజ్ ద లెటర్ టు ఏ ఫ్రెండ్. సో లెటర్ అనేది ఎలా రాయాలో చూడండి, ఇప్పుడు ఒకసారి చెప్తాను. లెటర్ ఇప్పుడు మనం రాసేటప్పుడు మీకు రైట్ సైడ్ రాస్తాం, రైట్ సైడ్ టాప్ ఆఫ్ ద రైట్ సైడ్. సో టాప్ ఆఫ్ ద రైట్ సైడ్ ఏం రాస్తామంటే ఇక్కడ చూడండి, స్టేషను డేటు. స్టేషన్ అంటే ఏ ఊరైతే ఆ ఊరు, డేట్ వేస్తాం. డేట్ వేసిన తర్వాత యాక్చువల్గా ఇంకేదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ రాస్తాం. ఎప్పుడు ఇక్కడ మనం స్టేషను డేట్ రాసిన తర్వాత ఎవరికి రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ రాస్తాం. అర్థమవుతుందా? సబ్జెక్ట్ రాస్తాం, ఎప్పుడు మీరు ఎవరికి రాస్తున్నారో వాళ్ళ నేమ్ రాస్తారు, తర్వాత సబ్జెక్ట్ రాస్తారు. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ ఏం రాయకుండా మీకు మామూలుగా ఇది ఫ్రెండ్కి రాస్తున్నాను కాబట్టి ఇన్ఫార్మల్, ఇది ఇన్ఫార్మల్ కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్ యువర్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ రాయకపోయినా నో ప్రాబ్లం. సో మనం రాసేటప్పుడు ఏం రాస్తామంటే ఇక్కడ స్టేషన్ డేట్ రాసిన తర్వాత ఎవరికి రాస్తున్నామో అని మెన్షన్ చేసిన తర్వాత, సో టు అయితే ఎవరికి పంపిస్తున్నామో టు అడ్రస్ అంటాం, ఫ్రమ్ అడ్రస్ అంటాం. సో టు అడ్రస్ రాస్తాం, ఫ్రమ్ అడ్రస్ రాస్తాం స్టార్టింగ్లో. లేకపోతే మీరు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కింద రాసిన నో ప్రాబ్లం. స్టేషన్ డేట్ రాసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎవరికి రాస్తున్నాము, ఇక్కడ ఫ్రెండ్కి రాశాడు కాబట్టి ఇన్ఫార్మల్ కాబట్టి డియర్ సురేష్ అని రాశాడు. సో డియర్ ఎవరైతే వాళ్ళ నేమ్ రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ నుంచి మీ బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మెయిన్ పార్ట్ ఆఫ్ ద లెటర్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి మీరు ఎంతవరకు ఎన్ని ప్యాసేజెస్ పాసిబుల్ అయితే మనం అంత మ్యాటర్ రాస్తాం వాడు అడిగిన కంటెంట్కి. ఓకే, ఆ కంటెంట్కి మనం ఎంత రాస్తే అంత రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ కన్క్లూజన్ చూడండి, కన్క్లూజన్. సో యువర్ లవింగ్ ఫ్రెండ్ అన్నాడు, యువర్ లవింగ్ ఫ్రెండ్ రమేష్. సో అక్కడ అలా రాస్తాం, ఎందుకు, ఇది ఫ్రెండ్కి రాశాడు కాబట్టి. ఇది ఇన్ఫార్మల్ లెటర్. సో మనకి ఫార్మల్ లెటర్స్ అయితే వేరేలా ఉంటుంది. వేరేలా ఉంటుంది, ఎక్కడ చేంజెస్ ఉంటాయంటే బాడీ ఆఫ్ ద లెటర్లో చేంజ్ ఉంటుంది. ఇక్కడ కన్క్లూజన్ చూడండి, యువర్ ఫ్రెండ్ అన్నాడు కదా, అక్కడ చేంజెస్ ఉంటాయి. ఇంకా మిగిలినవి ఏంటి, స్టేషను డేటు అవి కామన్. టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ కామన్. టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఏంటంటే మనకి ఎవరికైనా రాసేటప్పుడు వాళ్ళ అడ్రస్కి రాసేటప్పుడు అడ్రస్ మెన్షన్ చేస్తాం. టు అంటే ఎవరికి రాస్తాం వాళ్ళకి, ఫ్రమ్ అంటే మనకి. అర్థమవుతుందా? ఓకే, లెటర్ రైటింగ్లో చేంజెస్. సో మనం లెటర్ రైటింగ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఏ లెటర్ టు ఏ ఫ్రెండ్, దిస్ ఈజ్ ద లెసన్, the letter to a friend. Okay, I hope you understand. Thank you.